హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. రీసెంట్గా మేము హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. అక్కడ చార్మినార్ చూడడం జరిగింది. చార్మినార్లో తీసుకున్న కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా చార్మినార్ గురించి మీకు తెలియని కొన్ని విషయాల్ని షేర్ చేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కానీ నేను గూగుల్ ద్వారా అలాగే నాకు తెలిసిన కొన్ని బుక్స్ ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఈరోజు మీకు అందించబోతున్నాను. చార్మినార్ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం 4 స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. అయితే చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదన్నమాట. ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం చార్మినార్ ఆ యుగంలో నగరం మొత్తాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన ప్లేగు వ్యాధి నిర్మూలనను గుర్తించడానికి నిర్మించబడింది. తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రారంభించాడని నమ్ముతారు. అందువల్ల ప్లేగు ముగియడంతో అతను అల్లాకు నివాళిగా చార్మినార్ను నిర్మించాడు. 4 స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయని కానీ చెబుతూ ఉంటారు. కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త మహ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని కూడా కొంతమంది చెబుతారు. దీని రూపకల్పన షియా తజియాస్ ఆకారంలో ఉంది. చార్మినార్ ఉన్న ప్రదేశం సుల్తాన్ తన కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు. 17వ శతాబ్దంలో ప్రయాణించిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ తెవేనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నమైనది. పర్షియస్ గ్రంథాలతో సమకాలించబడిందని అతని కథనం ప్రకారం చార్మినార్ 2వ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడిందని కానీ చెబుతూ ఉంటారు. పునాది రాయిపై ఉన్న శాసనం, ఈ నా నగరాన్ని ప్రజలతో నింపండి ఓ ప్రభు, నదిని చేపలతో నింపండి అని అనువదించబడింది అని కానీ చెబుతూ ఉంటారు. చారిత్రకారుడు మహమ్మద్ సఫీయుల్లా ప్రకారం చార్మినార్ హైదరాబాద్కు కేంద్రంగా నిర్మించబడింది. చార్మినార్తో సంబంధం ఉన్న మరొక పురాణం ప్రకారం చార్మినార్ను గోల్కొండ కోటకు కలిపే రహస్య భూభాగ సొరంగం ఉంది. ఇది రాజకుటుంబం కోసం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి నిర్మించబడింది. అయితే ఇప్పటి వరకు సొరంగం మాత్రం కనుగొనబడలేదు. చార్మినార్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ అస్త్రవాది చార్మినార్కు రూపకల్పన చేశారు. ఇది గంభీరమైన నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. ఇది సమయ పరీక్షను స్పష్టంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది చతురస్రాకార స్మారక చిహ్నం. 4 స్తంభాలు ప్రతివైపు ఒకటి. చార్మినార్ యొక్క నిర్మాణ రూపకల్పన షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందింది. ఈ తాజియాలు మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు మరియు కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయి. స్మారక చిహ్నం యొక్క చదరపు ఆకారం ప్రతివైపు 20 మీటర్లు ఉంటుంది. స్మారక చిహ్నం యొక్క ప్రతివైపు 11 మీటర్లు వెడల్పు ఉంటుంది మరియు 4 ప్రముఖ మార్గాలను విస్మరిస్తుంది. చార్మినార్ను గ్రానైట్ లైమ్ మోర్టార్తో నిర్మించారు. చార్మినార్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు 4 ఖలీఫాలకు సూచిస్తాయి. ఈ స్తంభాలు లేదా మినార్ల ఎత్తు 48.7 మీటర్స్ ఉంటుంది. ఇవి 4 అంతస్తులు. ప్రతి అంతస్తు దాని చుట్టూ ఉన్న క్లిష్టమైన చెక్కిన రింగులతో విభజించబడింది. చార్మినార్ పై అంతస్తులో హైదరాబాద్ నగరంలోని పురాతన మసీదుగా భావించే మసీదు ఉంది. 45 ప్రార్థనా స్థలాలు లేదా ముసల్లా ఉన్నాయి. శుక్రవారం ప్రార్థనలు లేదా పండుగలు వంటి సందర్భాలలో ఎక్కువ మందిని ఉంచడానికి ఉపయోగించే బహిరంగ స్థలం వీటికి అనుబంధంగా ఉంటుంది. ఇది స్మారక చిహ్నం యొక్క పైకప్పు యొక్క పశ్చిమ చివరలో ఉంది. దీనిని 149 వైండింగ్ మెట్ల ద్వారా చేరుకోవచ్చు. పైనుండి దృశ్యం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. చార్మినార్ ప్రాంగణం మధ్యలో మీరు ఒక చిన్న ఫౌంటైన్తో కూడిన చిన్న వాజును కనుగొంటారు. ఇది ప్రార్థనలు చేసే ముందు అభ్యంగనానికి నీటిని అందించడానికి నిర్మించబడింది. చార్మినార్పై కుతుబ్ షాహీ భవనాల సంతకం మూలాంశాలను కూడా గమనించవచ్చు. ఒక్కో స్తంభాన్ని కట్టిన తీరు చూస్తే అది తామర పువ్వులా కనిపిస్తుంది. మినార్లతో పోల్చినప్పుడు నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తాయి. 1889 సంవత్సరంలో నిర్మాణం యొక్క 4 వైపులా 4 గడియారాలు కూడా జోడించబడ్డాయి. ఈ చార్మినార్ నిర్మాణం వచ్చేసి 1589లో నిర్మాణం ప్రారంభించి 2 ఏళ్లలో రూపాయలు 9 లక్షలు, అంటే ఆ కాలంలో దాదాపు 2 లక్షల హాన్లు లేదంటే బంగారు నాణేలు. ఇది కనీసం 30 అడుగుల లోతు పునాదితో సుమారు 14,000 టన్నుల బంగారు ఉంటుంది. 1670లో పిడుగుపాటుకు గురై ఒక మినార్ కింద పడిపోయింది. అప్పుడు సుమారు
58,000 ఖర్చుతో మరమ్మతులు చేశారు. 1820లో దానిలో కొంత భాగాన్ని సికందర్ జూ రూపాయల ఖర్చుతో పునరుద్ధరించారు. రూపాయలు వచ్చేసి 2 లక్షలు అనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసిన చార్మినార్ గురించి విశేషాలు. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే చార్మినార్కి ఎయిర్వేస్ నుంచి రావచ్చు అనమాట. అలాగే కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు వచ్చేసి ట్రైన్స్లో రావచ్చు. అలాగే లోకల్లో ఉండే వాళ్ళు రావడానికి ఆటోలు, రిక్షాలు, అలాగే క్యాబ్స్, అలాగే బస్సెస్ కానీ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎక్కడ వీలుంటే అక్కడి నుంచి ఈజీగా చార్మినార్ని చేరుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be yours. One day I'll be yours. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised.
ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ చార్మినార్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.